నమస్తే మేడం. ఏఎంసీ మెడిటేషన్ ఛానల్‌కి మీ అనుభవాలు పంచుకోవడానికి వచ్చినందుకు ధన్యవాదాలు మేడం. ముందుగా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు కనక ప్రమీలాదేవి. విజయవాడ నుంచి వచ్చానండి. సో, ధ్యానంలోకి ఎలా వచ్చారు? నేను ధ్యానంలో 2020లో వచ్చాను. రేవతి గారు జూమ్ క్లాసులు పెడుతుంటే అందులో నెల్లాళ్ళు పాల్గొన్నాను. తర్వాత ఇక్కడికి కనకదుర్గ పిరమిడ్‌కి అప్పుడు 2 ఏళ్ల నుంచి పౌర్ణానికి వచ్చి 3 రోజులు, 5 రోజులు ఉండి ఇక్కడ ధ్యానం చేసుకొని అప్పుడు వెళ్తూ ఉన్నాననమాట. ఈ ఈ ధ్యాన మహాయజ్ఞానికి మౌన ధ్యాన మహాయజ్ఞానికి నేను 4 ఏళ్ల మట్టి వస్తున్నాను. వచ్చి 10 రోజులు ఉంటున్నాను. నాకు ఈ కనకదుర్గ పిరమిడ్ రమ్మని పిచ్చేది. అది నాకెందుకో ఒక నెల ఎప్పుడన్నా పౌర్ణాన్ని మిస్ అవుతే ఏదో వెలితిగా ఉండేదనమాట. ప్రతి పౌర్ణానికి వస్తాను. ఇప్పుడే మానేశానన్నమాట. ఒక నెల వచ్చి ఒక నెల మానేశాను. సో, ఇక్కడ పిరమిడ్‌లో ధ్యానం కానీ, మీ ఇక్కడ అనుభవాలు కానీ మీరు ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి అమ్మా. ఇక్కడ ఎలా ఉంది? యజ్ఞం ఎలా జరుగుతుంది? ఇక్కడ యజ్ఞం అది బాగా జరుగుతూ ఉందండి. ఇక్కడ అనుభవాలు కూడా నాకు వచ్చాయి. చాలా నేను మహాయోగుల పుస్తకాలు చదివితే వాళ్ళు నా పక్కన ఉన్నట్టు అట్లా 2, 3 పుస్తకాలు చదివినప్పుడు నా పక్కన ఉన్నట్టు అనుభూతి చెందాను. మొదటిసారి భ్రమేమో అనుకున్నాను. తర్వాత నేను తెలుసుకున్నాననమాట. కాదు, భ్రమ కాదు, నిజము అని. ఆ యోగుల పుస్తకాలు చదివినప్పుడు నాకు వాళ్ళు కనిపించేవారు. ఆ పుస్తకాల గురించి, ఆ యోగుల గురించి మరికొంచెం డీప్‌గా చెప్పగలరమ్మా? ఏ బుక్ హిమాలయ యోగులది ఆ పుస్తకం అది చదివాను. పేరు ఇంకో పుస్తకం చదివాను. కానీ సో, ఆ బుక్ చదువుతున్నప్పుడు ఎటువంటి అనుభూతి కలిగింది? మీకు ఎవరు పక్కన ఎవరు ఉన్నట్టు అనిపించింది? ఏంటి? యోగులు మనిషి ఒకరిని పక్కనే నుంచున్నట్టే కనిపించేది. వారు కూర్చున్నట్టుగా ఏమి ఉండేవారు కాదు. నుంచునే అలా ఉండేవారు అనమాట. అది నేను కూడా అనకూడదు, నేను ఎక్కువసేపు కూర్చుని చదివేదాన్ని కాదు. మంచం మీద పడుకుని చదువుకునేదాన్ని. సరే, యోగులు కనిపిస్తున్నారు కదా, కూర్చుని చదువుదామన్నా కూడా ఆలోచనే రాలేదు నాకు. చాలా బాగుందమ్మా. ఇంకా మీకు ఈ ధ్యాన ప్రచారంలో పార్టిసిపేట్ చేయడం కానీ, మీ ఇంట్లో సపోర్ట్ కానీ ఎలా ఉంది? మా ఇంట్లో సపోర్ట్ బాగా ఉందండి. నన్ను ఎప్పుడూ ఏమి అనరు. వాళ్ళు కూడా ఎప్పుడన్నా వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదని అంటారు. నేను ఇక్కడ శాఖాహార ర్యాలీలకు వచ్చాను, భిక్షాటనకి వచ్చాను. వచ్చే 10 రోజులుండి నేను రెండూ చేశానండి. భిక్షాటన చేశాను, శాఖాహార ర్యాలీ చేశాను. విడిగా నేను ఎక్కువ తిరగను, 1 కిలోమీటర్ కంటే తిరగను. కానీ ఇక్కడ 10 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు తిరిగినా కూడా నాకేం అలసట అనిపించలేదు. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత నేను సేవా కార్యక్రమాలు చేసేదాన్ని. నాకు ఇక్కడ కొంచెం సేవ అది అంటే బాగా ఇష్టం. చేస్తాను, అన్ని సేవలు పాల్గొంటాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా మీ యొక్క అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.